మహర్షి గోశాలలో మద్యపానానికి అడిక్ట్ అయిన వారికి కూడా ముక్కులో డ్రాప్స్ వేసి దీన్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఈ వ్యవస్థాపక అధ్యక్షులు సజ్జన రమేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ గోశాలలో చింతగట్టులో ఉంది ఈ యొక్క గోశాల. మూలికలతో తయారు చేసినటువంటి మందును ముక్కులో వేసి ఈ యొక్క ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఆదివారం చేస్తూ ఉంటారు. వరంగల్ దగ్గర నల్లగుంట అనే విలేజ్ నుంచి వచ్చాడు. ఈయన 3.5 సంవత్సరాల క్రితము ఆల్కహాల్ మానవ కొరకు మన దగ్గరకు వచ్చారు. దాని కొరకు మా ట్రస్ట్ మెంబరు కిషన్ రావు గారు త్రాగుడు మానవ కొరకు వేసే డ్రాప్స్, ముక్కులో డ్రాప్స్ వేస్తాము. అట్లాగే కొన్ని రకాల మూలికలు కషాయాలు తాగమని చెప్తాము. ఈ విధంగా ఒక 4 రోజుల పాటు చేసిండు. ఆయన చేయడం వల్ల పూర్తిగా ఆల్కహాల్ పూర్తి మానేశాడు. ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు 24 అవర్స్ అదే పనిగా తాగడే అలవాటు ఉన్న వ్యక్తి కూడాను పూర్తిగా మానేసి 3.5 సంవత్సరాలుగా ఆల్కహాల్ జోలికి పోకుండా తన కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నాడు. ఆర్థికంగా మంచి ఎదిగాడు, బాగా అయ్యాడు. అతను బాగోవడం కాకుండా ఇప్పటికీ 14 మందిని వాళ్ళ దోస్తులు ఎవరైతే పూర్తిగా దీనికి అలవాటు పడిపోయారో వాళ్ళందరినీ తీసుకొచ్చారు. వారందరూ కూడా బాగా అయ్యారు. ఈ రోజు కూడా కొందరిని తీసుకుని వచ్చారు. అట్లాగే ఇంట్లో కూర్చున్న వ్యక్తులు కొందరు ఉన్నారు, వాళ్ళు కూడా మారిన తర్వాత ఇంకా కొందరిని తీసుకుని వచ్చారు. అంటే దాని అర్థం ఏంటంటే రాబోయే తరానికి ఈ ఆల్కహాల్, ఈ మద్యం వల్ల కలిగే దుష్పరిణామం తెలియజేస్తూ వాళ్ళు మారి 10 మందిని మార్చేందుకు సంకల్పం తీసుకున్న వాళ్ళు మన గోశాలకు వస్తున్నారు. ప్రతి ఆదివారం గోశాల జరిగే సత్సంగాలలో భాగంగా ఈ ఆల్కహాల్ అంటే తాగుడు బానిసైన వాళ్ళను మానిపించే దిశగా జరుగుతున్న కార్యక్రమం ఇది. దీంట్లో రకరకాల మూలికలతోటి మనం వైద్యం చేస్తూ ఉంటాము. ఉచితంగా జరుగుతుంది ఈ కార్యక్రమం ఇక్కడ. సో ఈ కార్యక్రమంలో వారి యొక్క అనుభవాలు చెప్తారు. ఏం జరిగింది అనేది 2 మాటలు వారి అనుభవాలు చెప్తారు. మనందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటుంది. చెప్పండి. నమస్తే. నమస్కారం అందరికీ. నా పేరు గణపాక కట్టయ్య, మాది నల్లగుంట గ్రామం. నేను ఉదయం లేచిన కానుండి ఉదయం 4 గంటల నుండి నైట్ పడుకునే వరకు తాపకు 90 పెగ్గానే తాగేవాడిని. ఈ మహర్షి గోశాలకు వచ్చాను. 3.5 సంవత్సరాల క్రితం వచ్చి ఇక్కడ డ్రాప్స్ వేసుకున్న కానుండి ఇక తాగుడు జోలికి పోతలేను. కుటుంబ సమస్యలు కూడా ఏం లేవు. పిల్లలను మంచిగా చూసుకుంటున్నాను. కొద్దిగా జనంలో కూడా పలుకుబడి పెరిగింది. కొద్దిగా అప్పులు కూడా గట్టి పడేసిన. ఇప్పుడు ఒక మంచి హోదాలో బతుకుతారు. వాళ్ళందరినీ ఎందుకు తీసుకొస్తున్నావు? వీళ్ళందరినీ నాలాగా తాగుడు బంద్ చేసి కుటుంబాన్ని ఇట్లా మంచిగా చూసుకోవాలని వాళ్ళు కూడా అట్లా బాగుపడాలి. నువ్వు ఎన్నో వారం 2వ వారానికే ముందుకు పట్టుకొచ్చింది.